డాక్టర్ విక్రమాదిత్య అండి. అందరికీ నమస్కారం. క్లుప్తంగా నా గురించి ఒక 2 వాక్యాలు చెప్పుకొని తర్వాత నేను టాపిక్లోకి వస్తాను. సాధారణంగా నేను పిహెచ్డి చేసిన తర్వాతనే మాకు బిట్స్ పిలానీలో మాకు జాబ్ ఆఫర్స్ వచ్చేవి అబ్రాడ్ చాలా మటుకు. సో వచ్చిన తర్వాత నేను పిహెచ్డి తర్వాత ఐ గాట్ ఏ జాబ్ ఆఫర్ ఇన్ తైవాన్. అక్కడ 6-7 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఇండియా వద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఉద్యోగం చేయడానికైతే అక్కడే మంచి ఉద్యోగం ఉంది, ఇక్కడ ఎందుకు రావాలి అన్న మీమాంస ఉండే. కాకపోతే ఇక్కడికి వస్తే ఏదన్నా ఒక పర్పస్ ఉండాలి, దాంతో మనం ఏమైనా చెయ్యాలి మన దేశానికి మన ప్రాంతానికి అన్న ఉద్దేశంతో ఆలోచించే టైంలోనే ఈ కరోనా వచ్చింది. అప్పుడు 2020 ఆ టైంలో చూస్తే కరోనా టైంలో మనందరికీ తెలుసు కదా చాలామంది చనిపోయారు అని. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ మన దేశంలో ఒక డిఫరెన్స్ నేను గమనించింది ఏంటంటే, సాధారణంగా 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కరోనాలో చాలా ప్రపంచంలో అందరు చనిపోయారు, మనం దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. కాకపోతే మన దేశంలో మధ్య వయస్కులు కూడా చాలామంది చనిపోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్కి కొంత డిఫరెంట్ ఆస్పెక్ట్ మేము గమనించింది. ఎందుకు అని ఆలోచిస్తే చాలామందికి మన దగ్గర డయాబెటీస్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఒకటి, ఇవి చాలా విపరీతమైన రేంజ్లో పెరిగిపోతున్నాయి అన్నట్టు. ఇప్పుడు 100 మంది మెట్రోపాలిటన్ సిటీస్లో కనుక చూసుకుంటే దాదాపు 27% అంటే 30%కి దగ్గరగా డయాబెటిక్ అండ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే 100 మంది డయాబెటిక్ పేషెంట్లలో దాదాపు 10% మంది 20 ఏళ్లలో పిల్లలు ఉన్నారు, 10-12 ఏళ్లలో పిల్లలకు కూడా ఇన్సులిన్ ఇస్తున్నారు. అయితే డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ తగ్గించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి మన ముందు. ఒకటి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం ఒకటి, రెండోది మనం ఏం తింటున్నాము ఎలా తింటున్నాము అని ఆలోచించుకోవడం అనేది రెండో విషయం. సో బయట డాక్టర్ కన్నా కూడా ఇంట్లో వంట వండి పెట్టేవాళ్ళు ఫస్ట్ డాక్టర్. ఇక్కడ చాలామంది మహిళా మనులు ఉన్నారు, యు ఆర్ ద ఫస్ట్ డాక్టర్. మీ కుటుంబం బాగుండాలి అంటే మీరు చేసే వంట బాగుండాలి. వంట మనకి సాధారణంగా సిగరెట్ తాగొద్దని చెప్తారు, మందు తాగొద్దు అని చెప్తారు, ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు అన్నం ఎలా అయిపోయిందంటే అన్నం తినకండి ఆరోగ్యానికి హానికరం అనే పరిస్థితుల్లో ఉన్నాం మనం. సాధారణంగా కొట్టిన దంపుడు బియ్యం కనుక తింటే అది నార్మల్ వైట్ రైస్ కన్నా కూడా హానికరం. ఇంకొకటి, సరే రైస్ తింటున్నాం కదా, చాలామంది నాతో అన్నారు ఏంటంటే మేము జొన్నలు తింటున్నామండి, మిల్లెట్స్ తింటున్నామండి, మాకు బాగానే తగ్గింది అని. రైస్ తీసుకున్నా కూడా మీకు డయాబెటీస్ తగ్గుతుంది. ఎప్పుడు అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ వెరైటీస్ అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి దంపుడు బియ్యం ఫామ్లో మాత్రమే తినండి. మీరు వైట్ రైస్ ఫామ్లో తింటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. మేము రీసెర్చ్ చేస్తాం కాబట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే లో జిఐ రైస్ అని వైట్ రైస్ అమ్మితే మటుకు మీరు వాటిని కొనకండి, తినకండి. దంపుడు బియ్యం లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్, అది కూడా పురుగుల మందులు కొట్టని రైస్ మాత్రమే తీసుకోండి. ఇంకొకటి దొరికితే సార్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫార్మర్స్కి ప్లస్ అందరికీ ప్రజలందరికీ మేము వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అన్నట్టు. ఇంకొకటి మన ఒక విచిత్రమైన పరిస్థితి మేము ఒకటి గమనించింది ఏంటంటే, సాధారణంగా యుఎస్ యూరోప్కు ఎక్స్పోర్ట్ చేస్తే 32 రకాల టెస్టులు చేసి అందులో పురుగుల మందులు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే ఇండియన్ గవర్నమెంట్ బయటికి పంపేందుకు అలో చేస్తుంది అన్నట్టు. కానీ మన దేశంలో బియ్యం అమ్మాలంటే ఏ టెస్టింగ్ అవసరం లేదు, ఎక్కడైనా ఎవరైనా ఏమైనా అమ్మొచ్చు అన్నట్టు. ఇట్లాంటి పరిస్థితులు కూడా మారాలి. కాబట్టి కొంచెం రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీస్ని ఇట్లా ఎంకరేజ్ చేద్దామని వీ ఆల్సో స్టార్టెడ్ ఏ కంపెనీ. బేసిక్గా ఒక 2-3 ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉండొచ్చు కాబట్టి. సాధారణంగా మనము రైస్ దాదాపుగా ఎంత తినాలి అంటే 150 నుంచి 200 గ్రాముల మధ్యలో పర్ సర్వింగ్ తినాలన్నట్టు. మేము సర్వే చేస్తే అబ్జర్వ్ చేసింది ఏంటంటే 300 నుంచి 350 గ్రాములు తీసుకుంటున్నాం. ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఫుల్గా పాలిష్ చేయడంతో ఏమవుతుందంటే ఫైబర్ లేకుండా పోతుంది అన్నట్టు. రైస్లో ఫైబర్ లేకపోయేసరికి ఏంటంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళదు ఎప్పుడు ఆపాలి అని. అదే జంక్ ఫుడ్కి హెల్తీ ఫుడ్కి డిఫరెన్స్ అదే, ఫైబర్ ఉండడం ఫైబర్ లేకపోవడం. ఉదాహరణకి మీకు ఒక జామకాయ తీసుకున్నారనుకోండి, ఒక జామకాయ తీసుకున్న తర్వాత చాలా సరిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది.
ఎందుకంటే దాంట్లో ప్రతి 100 గ్రామ్స్ జామకాయలో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. సో మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, ఇంకా నీకు చాలు, ఇంకా నువ్వు ఆపు అని. అదే మీరు గులాబ్ జామ్ తీసుకున్నారనుకోండి, ఒక 4 తీసుకున్నా ఇంకా తినాలనిపిస్తుంది, అందులో 0 ఫైబర్. సో బేసికల్గా మనం ఎక్కువ ఏం తింటున్నాము అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నాం. వాట్ వీఆర్ ల్యాకింగ్ ఇస్ దట్ ఫైబర్ అండ్ ప్రోటీన్. ఈ ఫైబరు, ప్రోటీన్ తగిన మోతాదులో మన ఆహారంలో ఉంటే ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు అన్నట్టు. కాబట్టి మిమ్మల్ని దంపుడు బియ్యం తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అందులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటే ఆటోమేటిక్గా మీరు తక్కువే తింటారు. ఆ ఫైబర్ లేకపోవడంతో మీరు 2 టైమ్స్ ఎక్కువ తింటున్నారు. 2 టైమ్స్ ఎక్కువ తింటే మరి డయాబెటీస్ రాదా, ఒబెసిటీ రాదా? ఇంకొకటి, ఒక డయాబెటిక్ పేషెంట్ 20 రెట్లు ఎక్కువ మెడిసిన్ మీద ఖర్చు చేస్తాడు. డాక్టర్, మెడికేషన్, డయాగ్నోసిస్. ఇంకొకటి, డయాబెటీస్ అంటే ఏదో మెట్ఫార్మిన్ వేసుకుంటాము అయిపోతుంది అనుకోకండి. ఇట్ ఇంపాక్ట్స్ యువర్ ఐస్, ఇట్ ఇంపాక్ట్స్ యువర్ లంగ్స్, ఇట్ ఇంపాక్ట్స్ యువర్ కిడ్నీ అండ్ ఇట్ ఇంపాక్ట్స్ యువర్ హార్ట్. ఇంకొకటి, పిల్లలకి మటుకు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకప్పుడు 60 ఏళ్ల తర్వాత డయాబెటీస్ వచ్చేది, ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇప్పుడు పిల్లలకి 20 ఏళ్ల లోపే డయాబెటీస్ వస్తుంది. ప్రీ డయాబెటిక్ విటమిన్ డి డెఫిషియన్సీ, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మీరు పిల్లల్ని ఆడుకోవడానికి పంపించండి ఉదయం సాయంత్రము, ఎందుకంటే దే ఆర్ ల్యాకింగ్ ఇన్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఇట్ ఇంపాక్ట్స్ డయాబెటిక్. సో డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, మన ఇక్కడ గోశాల చాలామంది నిర్వహిస్తున్నారు కదా, మన దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు ఒక రైస్ వెరైటీని డెవలప్ చేశారు. అయితే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్. ఆ గడ్డి తిన్న పశువులు కూడా ఎక్కువ తిని పాలిస్తున్నాయి అన్నట్టు. నార్మల్ గడ్డి అవి ఎక్కువ తినట్లేదు. అంటే వాటికి కూడా అర్థమైపోతున్నాయి ఏది మంచిది ఏది అది అని. మనమేమో న్యూట్రిషన్ మొత్తం తీసేసి పాలిష్ చేసేసి చెత్త మనం తింటున్నాము. మామూలుగా ఎవడన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా, తెలివి లేకుండా మాట్లాడినా, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటారు కదా. ఎందుకంటే అన్నం శ్రేష్టమైనది, అందులో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఫుల్గా పాలిష్ పట్టించేసి న్యూట్రిషన్ అంతా పశువులకు పెడుతున్నాము, గడ్డి మనం తింటున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ 1010 అని ఒక రకమైన వెరైటీ ఉంది. చాలామంది ఫార్మర్స్ ఎక్కువగా అదే సాగు చేస్తారు, ఈల్డ్ ఎక్కువ వస్తుంది అని. కానీ అది మైదాతో సమానంగా గ్లూకోజ్ లెవెల్స్ ఉంటున్నాయి ఆ రైస్లో. దాన్నే సన్నగా చేసి వీళ్ళు సన్నబియ్యం అని అమ్ముతున్నారు మిల్లర్స్. అది చాలా ప్రమాదకరమైన వెరైటీ. ఆ గడ్డి పశువులు కూడా తినట్లేదని మేము అబ్జర్వ్ చేసాం. అంటే దే హ్యావ్ బికమ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అస్. సో ఇట్లాంటి మనకు పశువులు మంచి గడ్డి తినే ఎలా ఎంచుకుంటున్నాయో మనం కూడా మంచి రైస్ ఎంచుకొని, ఇంకొకటి 50% ఆఫ్ యువర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ రైస్. సో అన్నము సగానికి సగం తినాలి. 300 నుంచి 350 గ్రాములు తినకండి. అట్లా అని చెప్పి అన్నం తినడం మానేయకండి. అన్నం చాలా శ్రేష్టమైనది. ప్రపంచంలో ఉన్న నాన్ ఎలర్జిక్ ఫుడ్ ఒకటే ఒకటి, దట్ ఈజ్ రైస్. కాబట్టి దాన్ని 200 గ్రామ్స్కే మీరు తగ్గించండి. ఆటోమేటిక్గా ఫైబర్ ఉంటే మీరే తక్కువ తింటారు. దాంట్లో పెద్ద అదేమీ లేదు, రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఒక మంచి కంపెనీస్, మంచి వాటిని చూస్ చేసుకోండి. మూడు ఆలోచించండి రైస్ కొనే ముందు. ఒకటి ఏంటంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ వెరైటీయా కాదా, దంపుడు బియ్యమా కాదా, ఇంకొకటి టెస్టింగ్ చేశారా లేదా. ఈ 3 కనుక చూసుకొని మీరు రైస్ని కరెక్ట్గా తినండి, విషపూరితంగా తినకండి, కరెక్ట్ ప్రపోర్షన్లో తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయం ఇచ్చిన నిర్వాహకులకి నా ధన్యవాదాలండి. మేము అట్లాంటి రైస్ ఒకటి గ్లైమినో కంపెనీ అని స్టార్ట్ చేసాము. ఉద్దేశం ఏంటంటే వీఆర్ ఏ రీసెర్చ్ డ్రివన్ కంపెనీ. మేము ఏదో మార్కెటింగ్ కోసం ఇది చెప్పట్లేదు. మన దేశంలో రీసెర్చ్ చేసే వాళ్ళు తక్కువ, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఇందులో వచ్చే లాభాలని వి విల్ యూజ్ ఫర్ రీసెర్చ్ అన్నట్టు. సో ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. This is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshema Vedika YouTube channel.